నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి తాను 15 సంవత్సరాల లోపు వయసులో ఉన్నప్పుడు అతని యొక్క న్యాచురల్ పేరెంట్స్ అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఏం చేశారు అంటే అతనికి పిల్లలు లేని వారికి దత్తత ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అతను నా న్యాచురల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వారసత్వపు ఆస్తిలో, వారి కష్టార్జితమైనటువంటి ఆస్తిలో వాటా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కేసు ఫైల్ చేస్తానని బెదిరిస్తున్నాడు. సో ఒక్కసారి మనము అడాప్షన్ వెళ్ళిపోతే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో ఉన్న అడాప్షన్ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా సరే ఒకసారి 15 సంవత్సరాల లోపు కనుక జన్మనిచ్చిన తల్లిదండ్రుల వద్ద నుంచి మరొక కుటుంబంలోకి దత్తత వెళ్ళిపోతే ఈ కుటుంబంతో సంబంధాలు తెగిపోయినట్లే. ఎప్పుడైతే దత్తత వెళ్ళిపోతారో ఆ రోజు నుంచి దత్తత తీసుకున్నటువంటి ఫ్యామిలీలో అతను ఒక కుటుంబ సభ్యుడు. అతను వారి ఆస్తిలో వాటా కోరే హక్కును కలిగి ఉంటాడు. 2016లో సుప్రీంకోర్టు సుబ్బారావు వర్సెస్ సీతారత్నం అనే కేసులో కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. దత్తత వెళ్లినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు అడాప్షన్ పేరెంట్స్ యొక్క ఆస్తిలో వాటాను మాత్రమే కోరాలి. న్యాచురల్ పేరెంట్స్ ఆస్తిలో వాటా కోరే హక్కు వాళ్ళకు ఉండదు అని చెప్పి చెప్పింది. 2016 ఏఎల్టీ పబ్లిషర్స్ ప్రచురించినటువంటి వాల్యూమ్ 4లో 584 పేజీలో ఈ తీర్పు కాపీ ఉంటుంది.